ఇక్కడ గుంతకాలలో చాలా సంతోషమైంది. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా కళ్యాణ మంటపాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు అనంతపురంలో ఉంది, అదేవిధంగా హిందూపురంలో ఉంది, పరిగిలో ఉంది, కళ్యాణదుర్గంలో ఉంది. మనదే కళ్యాణదుర్గాన్ని కూడా అక్కడ వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకు చెప్పా, వాళ్ళు కూడా తప్పనిసరిగా ఆర్థిక సాయం చేస్తామని చెప్పా. నా సహకారం కూడా ఉంటుంది. ఉరవకొండలో కూడా కేశవ నేను కూడా అక్కడ ఒక కళ్యాణ మంటపం మధ్యానికి ప్రారంభోత్సవం చేశాం. ఆ రోజు మాట ఇచ్చాం. అందులో భాగంగా అక్కడ కూడా 15 లక్షల రూపాయలు ఈ సంవత్సరం రిలీజ్ చేస్తున్నాం. అదేవిధంగా కేశవ డబ్బులు ఇస్తున్నారు. లార్పల వాళ్ళు కూడా మన అడిగారు. అంటే అన్ని ప్రాంతాల్లో కూడా మన వాళ్ళంతా ముందుకు రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చైతన్యవంతులు కావాలి, చదువుకోవాలి, డబ్బులు సంపాదించాలి. అదేవిధంగా మన కులమే కాదు ఇతర కులస్తులతో కూడా స్నేహపూర్వకంగా మనం కలిసిమెలిసి పనిచేసి భవిష్యత్తులో కూడా అన్ని రంగాల రాజకీయ రంగాల్లో తెలియని ఇతర రంగాల ముందుకు వెళ్దాం. రేపు ఎంపీటీసీ